అన్ని ఆధారాలు ఆయన విక్రమాన్ని చెప్తున్నాయి. కానీ ఆ పుట్టుమచ్చ నిజమో కాదో తెలుసుకోవాలి. ఆ మచ్చ నిజం కాదని తేలిపోతే అప్పుడు ఆయనే విక్రమాన్ని కన్ఫర్మ్ అయిపోతుంది. అరే ఇప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకున్నా, మొత్తం పాడైపోయాయి. నన్ను క్షమించండి, చూసుకోలేదు. వేరే షర్ట్ తీసుకొచ్చిస్తాను. వద్దు, నేను మార్చుకుంటాలే. పర్వాలేదండి, నా వల్లే కదా పాలు పడ్డాయి. అయినా నేను ఇక్కడుంది ఎందుకే కదా, అదే మీకు సేవలు చేయడానికే కదా. ఈ షర్ట్ ఇమ్మంటారా? వద్దు, ఆ గ్రీన్ కలర్ షర్ట్ ఇవ్వు. ఆయనకు కూడా గ్రీన్ కలర్ అంటేనే ఇష్టం. గతం మర్చిపోయినా గతంలో ఇష్టాలని మర్చిపోలేదు కదా. అన్నీ ఆయననే చెప్తున్నాయి, ఒక్క పుట్టుమచ్చ తప్ప. మీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టమా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమండి చిన్నరాజావారు, చిన్నరాజావారు ఎక్కడున్నారు? ఇక్కడున్నాను. ఇక్కడ ఇలా ఇవ్వు, నేను మార్చుకుంటాను. ఆ పుట్టుమచ్చ ఉందో లేదో ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఆయన నా భర్త కాకపోతే ఇలా చూడటం తప్పే అవుతుంది. షర్ట్ ఇదిగో, ఏమైంది? షర్ట్ ఇవ్వు. ఈయన నా భర్త కాదో నిర్ధారణ చేసుకోవడానికి ఇంతకు మించి అవకాశం లేదు. తప్పైతే నన్ను క్షమించు తల్లి. పుట్టుమచ్చలేదు, కానీ ఇంతకు ముందు చూసినప్పుడు ఉంది. అంటే అది నిజమైన పుట్టుమచ్చ కాదా? పౌర్ణమి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు? అమ్మా అది నోర్మోయ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నా భర్త మీద కన్నేసావంటే. రావమ్మా. వదులు, ఆమె తప్పేమీ లేదు. మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. నువ్వు రావే, రావే. రా. తీయండి, డోర్ తీయండి, తలుపు తెరవండి. ఇప్పుడు చెప్పవే, ఏమనుకుంటున్నావు నీ మనసులో? వద్దంటున్నా నా భర్త వెనకాలే తిరగడంలో నీ ఉద్దేశం ఏంటి? వయసు ఆగట్లేదా? లేకపోతే నీ మొగుడు కనిపించడం లేదు కదా అని నా మొగుడిని తన్నుకుపోవాలని చూస్తున్నావా? అప్పుడున్న పుట్టుమచ్చ ఇప్పుడు లేదు. అంటే అది అది అసలైన పుట్టుమచ్చ కాదు. అంటే ఆయన విక్రమే ఖచ్చితంగా నా భర్తే. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి.
చినరాజా వారు మిమ్మల్ని లోపల పెట్టి గడి ఎవరు పెట్టారు? హే, ఇంతలా గొంతు చించుకుని ఎరుస్తుంటే ఏం మాట్లాడకుండా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? హ, అప్పుడే ఆయనతో కళ్ళలు కనేస్తున్నావా? అయ్యో, నేను చెప్పేది వినండి. వినను. నువ్వు ఏం చెప్పినా వినను. ఈ రోజు నీ ఉద్దేశం ఏంటో తేలిపోవాల్సిందే. నా భర్త మీదే కన్నేసావు కదా. భగవంతుడా, నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు నేను చెప్పేది వినండి. చెప్పు, ఏం చెప్తావ్? మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన మీ భర్త కారు. హే, ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆయన మీ భర్త కాదు, నా భర్త. నోర్ మొయ్. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు పౌర్ణమిని కొడుతున్నారు? తప్పుకో వీరయ్య, దీనికి ఒళ్ళు కొవ్వెక్కింది. అమ్మా అమ్మా, వద్దమ్మా. అయ్యో, లే. అమ్మా అమ్మా, ఆపండమ్మా, కొట్టొద్దమ్మా. అమ్మా, కొట్టొద్దమ్మా. అమ్మా అమ్మా, తప్పుకో వీరయ్య, రక్తం కూడా వస్తుందమ్మా. కొట్టొద్దమ్మా. అసలు ఏం తప్పు చేసిందమ్మా? తప్పుకో వీరయ్య. ముందు దీని ప్రాణాలు తీసి అప్పుడు మాట్లాడతాను. తప్పుకో. అమ్మా, కొట్టొద్దమ్మా. తప్పుకోండి. ఆవిడనేవి అనొద్దు. మీకేం తెలీదు, తప్పుకోండి. ఆగు, వద్దు. ఆవిడ మీద ఇంకొక దెబ్బ పడ్డా ఊరుకునేది లేదు. ఏమన్నారు? తన మీద చేపడితే ఊరుకునేది లేదా? అంటే మీరు దీన్ని వెనకేసుకొస్తున్నారా? ఇలాంటి సిగ్గు ఎగ్గు లేని దాన్ని మీరెలా వెనకేసుకొస్తున్నారు? ఆపు మనోరమ, జరిగిందేంటో తెలుసుకోకుండా ఊరికే తన మీద పడి నిందలు వేయొద్దు. దాన్ని అంతలా వెనకేసుకొస్తున్నారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు కూడా దాని మాయలో పడిపోయారా? దాని అందానికి మై మరిచిపోయారా? అయ్యో, మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడ జరిగిందే వేరు. ఆయన వీపు మీద పుట్టిమచ్చలేని సంగతి దీనికి తెలిసిపోయింది. అందుకే ఆయన నీ భర్త కాదు, నా భర్త అని చెప్తోంది. ప్రస్తుతానికి దీని నోరు మోయించినా పుట్టిమచ్చ గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడం కోసం ఏదో ఒకటి చేయాలి. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. దీని సంగతి నేను చూసుకుంటాను. వెళ్తాను, కానీ ఒక్క షరతు. ఆవిడ ఏ తప్పు చేయలేదని నమ్మి తనని ఒక్క మాట కూడా అననని నాకు మాటిస్తేనే వెళ్తాను. అసలెందుకు దాని గురించి ఈయన ఇంతలా ఆలోచిస్తున్నారు? ఏంటి, ఏమీ మాట్లాడడం లేదు? తనని ఏమన్నా అన్నా ఈ నెపంతో ఇంట్లోంచి బయటకు పంపించాలని చూసినా ఊరుకునేది లేదు. నేను ఎంతగానో ప్రేమించిన నా భర్త నన్ను తక్కువ చేస్తున్నారు. నా మాట లెక్క చేయడం లేదు. ఒక్క క్షణం కూడా దీని ఇంట్లో ఉండనివ్వను. మనోరమ, నువ్వు తన్ని ఇంట్లోంచి పంపిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. అర్థమైందా? నేను చెప్తున్నాను కదా, తను ఏ తప్పు చేయలేదు. తను ఇక్కడే ఉంటుంది. తనను ఎవరు ఏమి అంటానికి వీల్లేదు. అలాగే చినరాజా వారు, ఆవిడ్ని ఎవరు ఏమనరు. అమ్మా, ఎందుకు అనవసరమైన గొడవ? చినరాజా వారి ఆరోగ్యం అసలే బాగోలేదు. ఆయన దేని గురించి ఎక్కువ టెన్షన్ పడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. వీలైనంత వరకు అతను హట్ అయ్యేలా ఎవరూ మాట్లాడకుండా చూడండి. నిజమే, నేను ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు. బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువై పొరపాటున గతం గుర్తొస్తే అమ్మో, ఈయనెవరో తెలుసుకుని వెళ్ళిపోతాడు. ఆస్తి నా చేతికి వచ్చేంత వరకు ఈయన ఇలాగే ఉండడం చాలా ముఖ్యం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. తనని ఏమి అనను. మీరు నాతో రండి. రండి. డౌటే లేదు,
ఈయనే నా భర్త. కానీ ఈ విషయం ఇక్కడ ఎవరికి చెప్పినా నమ్మేలా లేరు. ఆయన చెప్పే పరిస్థితిలో లేరు. ఎలాగైనా ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. మీరు ఇక్కడే ఉండండి, మీకోసం పాలు తీసుకొస్తాను. ఆవిడ మీద ఇంకొక దెబ్బ పడ్డా ఊరుకునేది లేదు. మనోరమా, నువ్వు తన్ని ఇంట్లోంచి పంపిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. అర్థమైందా? ఎప్పుడు లేనిది నేనెందుకు ఇంతలా ఆవేశపడ్డాను? ఆ అమ్మాయి కోసం ఎందుకు మనోరమని అంతలా ఎదిరించాను? ఆయనే నా భర్త విక్రమ్. కానీ ఆయన గతం మర్చిపోయి ఏది తెలుసుకునే పరిస్థితిలో లేరు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎలా ఒప్పించి ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి? అసలు నేనేనా? ఈ రూపంలో ఉన్న ఇంకెవరోనా? ఇక్కడ నా వాళ్ళని ఇంతమంది చెప్పుకుంటున్నా ఏ అనుభూతి కలగడం లేదు. కానీ ఈ ఇంటి పని మనిషి విషయంలో ఏదో తెలియని అనుభూతి. తనని చూడగానే ఎప్పుడో కలిసిన ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న ఫీలింగ్. తనకి కొంచెం బాధ కలిగినా నా మనసు విలవిల్లాడిపోతుంది. అంటే తను నాకు ముందే తెలుసా? తనెవరు? అసలు ఆయన వీపు మీద పుట్టుమచ్చ లేనప్పుడు లేని మచ్చ పెట్టి ఆయన సూర్యప్రతాప్ వర్మ అని నమ్మించింది ఎవరు? అసలు ఎందుకు ఇలా చేశారు? ఆలోచిస్తుంటే అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. అవన్నీ ప్రమాదంలో పడేస్తే అయినా నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? పుట్టుమచ్చున్నప్పుడు సూర్యప్రతాప్ వర్మ అని అందరూ ఒప్పుకున్నప్పుడు మచ్చ లేనప్పుడు సూర్యప్రతాప్ వర్మ కానట్టే కదా. అప్పుడైనా నా భర్త అని రుజువైనట్టే కదా. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏదైతే అది అయిపోయింది. అందరినీ పిలిచి ఆయనకి పుట్టుమచ్చ లేదని నేను చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పేస్తాను. ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? 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 ఏమైందండి? లేవండి. ఏమండి? 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 అయ్యో, ఏమైందండి? ఏమండి? అయ్యో, అయ్యో, ఏమండి? ఏమండి? నేనండి, మీ బంగారానండి. ఏమండి? ఏమండి? నేను మీ మేడంని వచ్చానండి. నేను మీ మేడంని వచ్చానండి. ఏమండి? నేనండి, మీ శ్రావణినండి. అయ్యో, ఏమండి? ఏమైందండి? చూడండి, నన్ను చూడండి. నేను మీ శ్రావణిని వచ్చానండి. ఏమండి? నేనండి, మీ శ్రావణిని. ఏమండి?
పౌర్ణమి 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 ఎంతకు బరిదెగించావే? నా భర్తనే వాటేసుకుంటావా? నిన్ను ఇంకొక్కసారి నా భార్య మీదకి చెయ్యి ఎత్తితే చెయ్యి విరిచేస్తాను. ఇది మీ భార్య ఏంటి? మతి పోయిందా మీకు? నేను మీ భార్య మనోరమని. మీరు నా భర్త సూర్యప్రతాప వర్మ అండి. ఇది ఇంటి పని మనిషి పౌర్ణమి. పౌర్ణమి కాదు, శ్రావణి. లాయర్ శ్రావణి. సూర్య, ఏమైంది నాన్న నీకు? సూర్య కాదు, విక్రమ్. విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి. నా భార్య లాయర్ శ్రావణి. కొంప మునిగింది. గతం గుర్తొచ్చేసింది. సూర్య, ఏమైంది నీకు? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నీకోసం సంవత్సరంగా ఎదురు చూసి చూసి నువ్వు వచ్చావని సంతోషించే లోపే నువ్వు కాదంటున్నావేంటి? ఎవరమ్మా నువ్వు? నా బిడ్డని నీ భర్త అంటున్నావేంటి? వీడు అదే అంటున్నాడు. క్షమించండి. చనిపోయిన మీ కొడుకు నా భర్త ఒకేలా ఉండడం వల్ల జరిగిన పొరపాటిది. ఇది జరిగింది. ఈయన గతం మర్చిపోవడం వల్ల మీ బిడ్డ అనుకున్నారు. అత్తయ్య, భారతాంబ, అత్తయ్య, ఊరుకో. లేమ్మా. భారతాంబ, ఏమండి? ఊరుకో భారతాంబ, ఊరుకో. ఊరుకో భారతాంబ. అంటే నా బిడ్డ ప్రాణాలతో లేడా? భగవంతుడా, ఇన్నాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసినందుకు ఇంత అన్యాయం చేస్తాడా? నాకు కడుపు కోత మిగులుస్తాడా? అయ్యో అయ్యో. అమ్మా, ఏడవకండి. నాలో మీ బిడ్డని చూస్తున్నారు కదా, నన్ను మీ బిడ్డే అనుకోండి. అయితే నువ్వు నా సూర్యవేనా? మీకు ఎలా అనిపిస్తే అలానే పిలవండి. సూర్య, సూర్య, సూర్య. భారతాంబ, ఏమండి? మన సూర్య, మన సూర్య నేనండి, మన సూర్య.